హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రవళిక టాక్స్. ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ బటర్ మసాలాని ఇంట్లోని టేస్టీ అండ్ యమ్మీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతే ఈ పన్నీర్ బటర్ మసాలా టెక్స్చర్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్. ముందుగా ఇక్కడ నేను 200 గ్రామ్స్ పన్నీర్ని తీసుకుంటున్నాను. దీన్ని చిన్న ముక్కలుగా క్యూబ్స్గా కట్ చేసి పెట్టుకోండి. ఇలా కట్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ బటర్ని వేసుకోండి. బటర్ మొత్తం కరిగిన తర్వాత ఇందులో 2 బిర్యానీ ఆకులు, ఒక చిన్న దాల్చిన చెక్క, 5 నుంచి 6 లవంగాలు, 2 యాలకులు, 2 తుంచిన ఎండుమిర్చి, అలానే 8 నుంచి 10 తొక్క తీసిన వెల్లుల్లిపాయలని వేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 ఇంచు అల్లం ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇవన్నిటిని బాగా వేగనివ్వండి. ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలాగా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలానే 10 నుంచి 15 జీడిపప్పు పలుకుల్ని వేసుకొని కలుపుకోండి. ఇవన్నిటిని బాగా వేగనివ్వండి. ఇప్పుడు ఇందులో 3 మీడియం సైజ్ టమాటోల్ని ఇలాగా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. టమాటాలు బాగా మగ్గేదాకా వేగనివ్వండి. ఇవన్నిటిని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు వేగనివ్వండి. ఇలా వేగిన తర్వాత చల్లార్చుకొని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా అంతా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ షాజీరా, అలానే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేయండి. దీన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఇలా కలుపుకోకపోతే అడుగంటే ఛాన్స్ ఉంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేయండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ అనేది సపరేట్ అయి ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకోండి. ఇందులో టేస్ట్ చూసుకొని సాల్ట్, అలానే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారంని వేసుకొని కలుపుకోండి. ఇలా అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, అలానే 1 టీ స్పూన్ గరం మసాలాను వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 300 ml వాటర్ని యాడ్ చేయండి. వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే గ్రేవీ అనేది చిక్కబడడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకుంటూ చుట్టూతో అంటుకున్న గ్రేవీని మొత్తం ఇలాగ రిమూవ్ చేసుకుంటూ కలుపుకోండి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పన్నీర్ పీసెస్కి మసాలా పట్టేలాగా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇందులో మనం క్రష్ చేసి పెట్టుకున్న కసూరి మేతిని 1 టీ స్పూన్ యాడ్ చేసుకోండి. కసూరి మేతిని అస్సలు స్కిప్ చేయొద్దు. ఇది వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది, గుర్తుంచుకోండి. ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకోండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే గ్రేవీ చిక్కబడుతుంది. ఇప్పుడు ఇందులో మనం సన్నగా తరిగి పెట్టిన కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. చూసారు కదా, ఎంతో ఈజీ అండ్ సింపుల్గా రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ కర్రీ ఇంట్లోనే రెడీ అయిపోయింది. మీరు దీన్ని రైస్లోకి కానీ చపాతీలోకి కానీ ఈజీగా సర్వ్ చేసుకోవచ్చు. సో మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please do like, share and subscribe to my channel Pravalika Talks.